మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. అసలు మీ ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు వచ్చిందిరా? ఆడికి బొళ్ళని డబ్బులు ఇచ్చి నా పగ తీర్చరా అని చెప్పి ఒక ఇంటికి పంపిస్తే ఇంకో ఇంట్లో గెలిపే సెటిల్ అయిపోయాడు. చీపో నేనే వదిలేసానాన్ని. నువ్వెందుకు గొడవ పడుతున్నాడుతో? ఆ కుత్తేగాడు నన్ను చాలా మోసం చేశాడు. ఓహో, ఆ నన్నే కాకుండా నిన్ను కూడా మోసం చేశాడా? ఏం చేశాడు చెప్తాను. మేమిద్దరం ప్రాణ స్నేహితులు. ఇద్దరు అనాథలు కావడంతో ఒకరికొకరు తోడుగా ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళం. ఒకే పన్ను కలిసి తినేవాళ్ళం, ఒకే టీ కలిసి తాగేవాళ్ళం. అంత మంచి ప్రాణ స్నేహితులు అంటున్నావు, ఎందుకు పేరు? మేమిద్దరం దారుణమైన తప్పు చేశాం. ఎవరన్నా మర్డర్ చేశారా? కాదు, చెరో 10 రూపాయలు పెట్టి ఒక లాటరీ టికెట్ కొన్నాం. కొంటే మా బ్యాడ్ లక్ కొంత తగిలేసింది. దాంతో అది నాకు కావాలని కొట్టేసుకుని ఉంటారు. మేము దానికోసం కొట్టుకోలేదు. మరెందుకు కొట్టుకున్నారో? ఎందుకంటే మన అదృష్టం కొద్దీ ఈ లాటరీ టికెట్ తగిలిందిరా. ఈ టికెట్ నువ్వే తీసుకోరా. చాలే ఊరుకోరా, నేను ఈ టికెట్ కొన్నదే నీకోసం. ఈ డబ్బు మొత్తం నువ్వు తీసుకుని హ్యాపీగా ఉండరా. లేదురా, ఈ టికెట్ లో ఉన్న డబ్బంతా నీదే. లేదురా, నీదే. అది కదరా, నేను చెప్పేది వినరా. ఈ మొత్తం డబ్బంతా తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. అంటే నేను చేతగాని వాడిని, ఈ డబ్బు లేకుంటే బతకలేనే కదా. అరే నేను జాదునరా, ఎలాగోలా బతికేస్తా. కానీ నువ్వు అమాయకుడు, ఈ డబ్బంతా తీసుకుని హ్యాపీగా ఉండరా. నేను ఎలాగోలా బతికేస్తారా? నా ఆలోచన అంతా నీ గురించే. తీసుకో. అంటే నాకు నీ గురించి ఆలోచన లేదనేగా. వద్దురా, ఉంచేసుకో. వద్దురా, నువ్వే ఉంచుకోరా. తెక్కగా ఉందా, ఉంచేసుకో అని చెప్తున్నాను కదా. ఏరా కలిసిందా? నువ్వే ఉంచుకోమంటుంటే చిన్న నేను చెప్తున్నాను కదా, ఉంచేసుకో. వద్దురా, నువ్వే తీసుకోరా. పెద్దోని కావాలి, వద్దురా నాకు. అంతా నీ వల్ల చెప్తారా సార్? అవును కదా, నీ వల్ల. అమ్మా ఆగమ్మా, నీ కని పెడతా. ఆగమ్మా, కనిపించమ్మా. కనబడింది అక్కడ నీకు? ఇక్కడ కూడా లేదు. చెప్తాదవా, నీ కారణంగానే లాటరీ టికెట్ పోయింది. వెంటదవా, నీ వల్ల డబ్బు మొత్తం పోయింది. రే, నీ సుఖం కోసం నేను త్యాగం చేస్తే నన్నే తిడతావా? నువ్వు బాగుపడవరా? నాశనం అయిపోతావు. రే, నీ బాగు కోసం నేను ట్రై చేస్తుంటే నన్ను నాశనం అయిపోతానంటావా? నువ్వు సర్వ నాశనం అయిపోతావురా. రే, నా మీదే చేసుకుంటావా? నువ్వు బాగుపడవరా? నాశనం అయిపోతారా? రే, నువ్వే సర్వనాశనం అయిపోతావా? నువ్వే నాశనం అయిపోతారా? అరే, నువ్వు చెత్త కుప్పలో చెత్త ఏరుకుంటావురా. నేనే గినక లేకపోతే నీ బతుకేమైంది తెలుసా? నేను కానీ లేకపోతే నీ బతుకు ఎప్పుడో ఈ చెత్తలో చెత్త అయిపోయేదిరా. నువ్వు పిచ్చి కుక్కమై రోడ్డు మీద తిరిగేవాడివిరా. నువ్వేరా బురదలే పంది అయిపోయాడివి. అరే, ఈ రోజు నుంచి నేను నీ ఫ్రెండ్ ను కాదు, నువ్వు నా శత్రువి. అలా మీ ఇద్దరు శత్రులయ్యాం. ఏదో మీ టైం బాండ్ లాటరీ తగిలితే తెంగరాదోళ్ళ కొట్టేసుకున్నారా? అదే మీ ఇద్దరు సగం సగం పంచుకుంటే ఈ బయట లక్షాధికారులు అయిపోతారు తెలుసా? మాకు లాటరీ తగిలింది ఎంతో తెలుసా? ఎంత? 100. 100? నా బొందలాగా ఉంది. 100 కోసం కొట్టేసుకున్నారా? 100 అంటే మీకు లెక్కలేకపోవచ్చండి, కానీ అప్పట్లో మాకు లక్షలతో సమానం. ఆ 100 లేక ఎన్ని రోజులు పస్తులు ఉన్నావో, ఎన్ని రాత్రులు ప్లాట్ఫామ్ ఆడుకున్నావు మీకేం తెలుసు? సర్లే అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉండమా. అది జరిగే పని కాదు. వాడి బాగు కోసం తాపిత్ర పడుతుంటే ఇన్నాళ్ళు పగలతో ప్రతీకారాలతో కొట్టుకునే వాళ్ళు చూశాను. ఫస్ట్ టైం త్యాగాల కోసం కొట్టుకునే వాళ్ళు చూస్తున్నాను. ఈ విషయం మీ ఇద్దరు మంగాలకి తెలిస్తే మెడపెట్టి ఇంట్లో నుంచి బయటికి ఎండతారు. మిమ్మల్ని తెలుసా నీకు? అది అయినా పర్లేదు. నీకు పర్లేదమ్మా, మళ్ళీ మేము మా పక్క కోసం ఇంకో బేవర్స్ గాడిని ఎత్తికి పట్టుకోలేం. ఓపికలు అయిపోయి ఇక్కడ అర్జెంట్ గా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వండి, లేకపోతే ఇద్దరిని శిరస్సు ఎత్తు పిసికి చంపేస్తాను. ఇదే వార్నింగ్ వాడికి ఇవ్వండి. ఒప్పుకుంటారు సత్తామా బాబు? ఇస్తామమ్మా, ఇవ్వండి. బద్రి బాలు, చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం కదరా, విడిపోయి చాలా నష్టపోయావు. అవునరా, ఆ రోజు 100 రూపాయల కోసం గొడవ పడ్డాం. అది 100 ఏళ్ళకి సరిపోయే గుణపాఠం నేర్పింది. ఆ రోజు మనకు తగిలింది చాలా చిన్న లాటరీ, కానీ ఈ రోజు మన జీవితాన్ని మార్చేసే పెద్ద లాటరీ. అవునరా, మళ్ళీ మనం విడిపోవడం నాకు ఇష్టం లేదురా. కలిసి ఉంటే కలదు సుఖం. ఐకమత్యమే మన బలం. ఇక మన మధ్య గొడవలు వద్దు. అవునరా, వేరు ముక్కలు అమ్ముకునే నిన్ను, బ్రోకర్ పని చేసుకునే నన్ను లక్కీగా లక్షాధికారుల కూతురు లవ్ చేశారు. మన విషయం వాళ్ళకి తెలియకముందే పెళ్లి చేసుకుందాం, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందాం. మన ఇద్దరిది ఒకటే లక్ష్యం, కలిసి ఉందాం, కోట్లకి వారసులు అవుదాం. థ్యాంక్ యూ బద్రి, థ్యాంక్ యూ.
అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనమేమో స్నేహితులయ్యాం, మనకు కావాల్సిన వాళ్ళు మనకే శత్రులు అయ్యారు. ఆ రోజు మనకు తగిలిన అష్టలక్ష్మి లాటరీని చేతులారా పోగొట్టుకున్నాం. ఈ రోజు మనకు అదృష్టంలో కలిసి వచ్చిన అమ్మాయిని చేతులా మిస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎలా రా? బ్యాగ్ సర్దుకొని పోదాం. ఎక్కడికి? ఎక్కడికేటి? మళ్ళీ నువ్వు వేరు ముక్కలు, నేను ఫోటో ముక్కలు. ఇదిగా పద. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. డాడీ 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 ఏమైందమ్మా? ఆ బాలు పెద్ద చీట డాడీ. అతను కోటేశ్వరుడు కాదు, బొబ్బిల్ రాజా వారసుడు కాదు. ఏదో రోడ్ల మీద వేరే ముక్కలు అమ్ముకునేవాడంట తెలుసా? ఎవరు చెప్పారు? అతనే చెప్తుంటే విన్నాను. అది వాణ్ణి చూడగానే నాకు అదే అనిపించింది. డాడీ ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నారు? ఏంటండి ఈ షాక్ కి మతిపోయి పిచ్చెక్కి నవ్వుతున్నారా ఏంటి? డాడీ అతను మనకు షాక్ ఇచ్చాడు, అమ్మాయికి టెస్ట్ పెట్టాడు. టెస్టా? అవునమ్మా, అతనేమన్నా సామాన్యుడా? 1000 కోట్ల ఆస్తికి వారసుడు. అతను కాబోయేటువంటి పెళ్ళం ఎలాంటిదో ఏమిటో తెలుసుకోవడం కోసం ఈ మాత్రం టెస్ట్ పెట్టకపోతే అతను మగాడే కాదు. ఏంటండి మీరనేది? వాసి పిచ్చి మొఖమా, గొప్పాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారే. వాళ్ళు ఇంకో డబ్బున్నోళ్ళ కోసం వెతుక్కోరు, వాళ్ళని ప్రేమించే వాళ్ళ కోసం వెతుక్కుంటారు. అమ్మా, నిజంగా నువ్వు అతన్నే ప్రేమిస్తున్నావా లేక అతని వెనకాలన్న ఆస్తిని ప్రేమిస్తున్నావా అని తెలుసుకోవడం కోసం ఒక చిన్న టెస్ట్ పెట్టాడనమాట. ఇప్పుడు నువ్వు బాలమిత్ర, చందమామ కథల్లో చదువుకున్నావు కదా, మహారాజులు మారు వేషాలు వేసుకుని జనంలోకి వెళ్లి విషయాలు తెలుసుకుంటారు అని ఆ టైప్ అన్నమాట. నిజమా? అమ్మా, ఇది నీ జీవితంలో ఒక ఎగ్జామినేషన్ లాంటిదిరా. ఇందులో నువ్వు ఫెయిల్ అవడానికి వీల్లేదు. అతను వేరు మొక్కలు అమ్ముకుని బతుకుతాను అన్నాడనుకో, మీతో పాటు నేను పూల మొక్కలు అమ్ముకుని బతుకుతాను అని చెప్పాలి. అతను గంజి తాగి బతుకుతాను అన్నాడనుకో, నేను మంచినీళ్ళే తాగి బతుకుతాను అని చెప్పు. అంతే, దెబ్బకి ఫ్లాట్ అయిపోతాడు, మన రూట్లోకి వచ్చేస్తాడు. నాన్నా, అమ్మా, నేను నీ కన్న తండ్రినిరా. నీ బాగోగుల గురించి నీకంటే నేను ఎక్కువ ఆలోచిస్తాననే నమ్మకం నీకుంది కదా, అలా ఫిక్స్ అయిపో, ఆ రూట్లో వెళ్ళిపో. ఓకే. నేనింకా రాజావారు కూడుకునే అని మీరు నమ్ముతున్నారా? ఆ ఫేస్ లో రాచగల కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఎవరు మాత్రం నమ్మరు చెప్పండి. మీరు బ్రోకర్ అయినా పర్వాలేదండి, మీ పాదదాసిగా పూరి గుడ్స్లోనైనా సరే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేస్తాను. ఆర్ యు షూర్? షూర్. మీరు ఎన్ని టెస్ట్లు అయినా పెట్టండి, మా అమ్మాయే గెలుస్తుంది. ఎందుకంటే మా వింజ ప్రేమిస్తుంది మిమ్మల్ని గాని మీ ఆస్తిని కాదు. ఓకే ఓకే, ఫిక్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ దాదా ఏంట్రోయ్ కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చోదున్నావు? మన దర్జా మనకి తిరిగి వచ్చింది కదా. ఏమైనా మనకి టైం భలే కలిసి వచ్చిందిరా. మనకు టైం కలిసి రావడం కాదు, వాళ్ళ టైమే బ్యాడు. మిస్ అయిపోయిన లాటరీ మళ్ళీ తెలియదురా మనకి. ఈ ప్రమాదం నుంచి ఓకే గానీ ఇద్దరం రాజావారి కొడుకులు అని చెప్పుకున్నాం కదా, దాని నుంచి బయటపడ్డం ఎలా? అదే కదా, ఏముంది మ్యారేజ్ చేసుకుంటే మొత్తం మేనేజ్ అయిపోతా. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడం కన్నా మనం మాత్రం చేయగలిగిందే ఉంది. ఈ రోజే నిన్ను రిలీజ్ చేస్తున్నావు. కంగారు పడకు, మళ్ళీ నేను జైలుకి వస్తాను. మళ్ళీ ఏం చేస్తావురా? చెప్పను, చేసి చూపిస్తాను. నీ కర్మ. ఇదిగో జైలుకి వచ్చినప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు. ఆగ, ఇదిగో నీ వేరు ముక్క. ఈ ముక్కే నా బ్రతుకును ముక్కలు ముక్కలు చేసింది. టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న, టైగర్ నరసింగన్న. చూప్, ఈ పూలమాల వేసేది నా బాడీ కాదురా, వాడి డెడ్ బాడీకి. ఆడు ఈ ఏరు ముక్క నమ్మితే దాన్ని కొని ఎటువంటి వాడినైనా కొట్టగలుగుతానని వాడి మాటలు నమ్మి నాకు ప్రతి విషయంలో అడ్డొచ్చా ఎస్పీ గారి మీద చేయి చేసుకుంటే వాడు నా బొక్కలు కొట్టి బొక్కలు వేశాడ్రా. షేమ్, ఇంత పెద్ద దాదనే ఉండి మోసపోయాను. ఆ బాలుగాడి బాడీని పూడ్చే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను నేను. పదండి వాడిని వెతుకుదాం. పదన్నా. ఏంటి వైట్ హౌస్ షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వనన్నాడా? నో 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 నో, నేను అక్కడే షూటింగ్ చేస్తాను, నేను అక్కడే షూటింగ్ చేస్తాను. అంత టెన్షన్ ఎందుకండి, మన ఇంటికే వైట్ రంగు వేయిస్తాను, వైట్ హౌస్ అయిపోతుంది. నేను మాట్లాడుతుంది అమెరికా ఉన్న వైట్ హౌస్ గురించి. 1 సెకండ్. ఒకవేళ అమ్ముతారం కనుకో, ఎంత డబ్బైనా సరే సింగిల్ పేమెంట్ అలా ఇసిరేద్దాం. ఓకే, నాకు ఏ విషయం 10 నిమిషంలో చెప్పాలి, రైట్? క్రియేషన్ లొకేషన్ చంపేస్తున్నాయి. ఇలాగైతే నేను సినిమాలు తీయడం మానేస్తాను. అంత మాట అనకండి, నా కోసం మీరు ఎప్పుడు డైరెక్టర్ గానే ఉండాలి. మీకోసం నేను ఏమైనా చేస్తాను. అయితే మీ నాన్నగారికి ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పండి. అదే పిప్పి డుమ్ డుమ్. పెళ్ళంటే మాత్రం టెన్షన్ ఉండడం సహజమే బాబు. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు మీ నాన్నగారికి చెప్పండి.
చెప్పగానే చెప్పించుని కొడతాడు. నీ రేంజ్ ఏంటి మా రేంజ్ ఏంటి రెచ్చిపోతాడు. అంటే మీ నాన్నగారి పెళ్లి ఒప్పుకోరా? చచ్చిన ఒప్పుకోడు. అంటే మనకి పెళ్లి జరగదా? జరగదా ఎవరు చెప్పారు? మా నాన్న నో అన్నా, నేను ఎస్ అంటాను. అయితే అల్లుడు గారు మీ నాన్న ఎస్ అంటే మీ కాపురం అక్కడ, నువ్వు అంటే ఇల్లరికం ఇక్కడ. బ్యూటిఫుల్ ఐడియా, ఇది బాగుంది. నో ఎస్ఓ తెలుసుకోవాలంటే ముందు నాన్నగారితో మాట్లాడాలిగా. వెంటనే ఫోన్ చేయి బాబు. అల్లుడు గారు నాన్నగారు నంబర్ చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. తప్పదా? ప్లీజ్ డార్లింగ్ ప్లీజ్, నా కోసం. నీ కోసం నేను ఏమైనా చేస్తాను. ఆంటీ పక్కన టచింగ్. డాడ్ డాడ్ డాడ్, yes I got it. ఫోన్ ఫోన్ ఏంటి టైంలో? అలా హలో డాడీ. డాడీనా? మీ డాడీనా? కరెక్ట్ గా టైమింగ్ ఫోన్ చేశాడు. మీ ప్రేమ వ్యవహారం చెప్పి నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను మీ అబ్బాయిని మాట్లాడుతున్నాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. ఆ అమ్మాయి చిన్నబాబు కూతురు. పెద్దబాబు కూతురు. కరెక్ట్. ఆస్తి పెద్దగా లేదు. ఆస్తి నాకు ముఖ్యం కాదు డాడీ, అమ్మాయి అంటే నాకు ప్రాణం. శభాష్ అన్నమాట. వాట్? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా ఎవరా? అవసరమైతే వేరు ముక్కలు అమ్ముకుంటాను, కానీ మీరు చెప్పిన ప్రిన్స్ డయానాని మాత్రం చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ప్రిన్స్ డయానా పోయిందనుకుంటాను. అదే డయానా సిస్టర్ ఫియానాని కూడా చేసుకోను. దిస్ ఈస్ ద ట్రూ లవ్. ఓకే డాడ్, నువ్వు మన ప్యాలెస్ లోపలికి రానిపోయినా పర్వాలేదు, నువ్వు మా పెళ్లికి వచ్చి అక్షంతలు వేయకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. డూ యూ అండర్స్టాండ్? గుడ్ బై డాడ్. అల్లుడు గారు, ఫైనల్ గా మా జమీందార్ వియ్యంకుడు గారు ఏమంటున్నారు? విన్నారుగా, ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మా ఇంటికి వెళ్ళిపోతారా? లేకపోతే 1000 కోట్లు వదులుకోమంటారా? డార్లింగ్, ఆస్తి కోసం ప్రేమించే నన్ను వదిలేస్తారా? వదిలేకేం చేస్తాను? నా చేతిలో డబ్బు లేకపోతే నీకు ఫుడ్ ఎలా పెడతాను? అప్పో సప్పో చేసి పప్పో పచ్చడో కలిసే తిందాం అల్లుడు గారు. పచ్చడి చూసావా? డబ్బు లేదనగానే పచ్చడి అంటున్నాడు. పోనీ పరమాణం పెరుగన్నం. పరమాన్నం పెరుగన్నం బాగా ఆలోచించుకోండి.